మనకి ఒకడి మీద కోపం. ఎవరు? ట్రంప్ మీద కోపం. యెస్, నాకు గూడా కోపం ఉంది. భారతదేశ విషయంలో వాడు వాగిన వాగుడు. కానీ ఇష్యూ ఏం జరుగుతుందన్నప్పుడు రియలిస్టిక్‌గా మాట్లాడుకోవాలి. అమెరికా ఓడిపోతుందనుకునేంత భ్రమ, అమాయకత్వం ఉంటే వాళ్ళ తెలివితేటలకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంతకు మించేం లేదు. వాస్తవంగా అమెరికాకి అక్కడ ఒక తెలివైన ఎత్తుగడ వేస్తుంది. ఇరాన్ అనే దాన్ని నాశనం చేయడం దానికి పెద్ద కష్టమేం గాదు. ఇరాక్‌ని నాశనం చేసింది ఇరాన్ నాశనం చేయడం ఏమన్నా పెద్ద కష్టమా? పాలస్తీనాన్ని నాశనం చేసినటువంటి ఇజ్రాయెల్‌కి ఇరాన్‌ని నాశనం చేయడం పెద్ద కష్టమా? సులభమే. కానీ అది ఉండాల. అది ఉన్నప్పుడే గల్ఫ్ దేశాలు అమెరికా మాట వింటాయి. గల్ఫ్ దేశాలు ఇజ్రాయెల్‌తో స్నేహం చేస్తుంటాయి. అదే సందర్భంలో ఆయుధాలు కొనుక్కుంటారు. ఆయిల్ నిల్వల్ని కంట్రోల్ చేయడం వీళ్ళ చేతుల్లో ఉంటది. కాబట్టి ఇరాన్‌ని సాంతం చంపదు. ఇరాన్‌ని బలహీనంగా సాంతం బలహీనపరచదు. అట్ ద సేమ్ టైమ్ ఇరాన్ తమ మీద పెత్తనం చేయడాన్ని గూడా అంగీకరించదు. ఇప్పుడు ఇరాన్‌కి మళ్ళీ 10 రోజులు గడువిచ్చాడు ట్రంప్. ఇంకో 10 రోజుల దాకా నీ మీద దాడుల్ని ఆయిల్ క్షేత్రాల మీద దాడులు చెయ్యం. మిగతా వాటిల మీద దాడులు కొనసాగుతాయి. నిన్న కూడా టెహ్రాన్ మీదన 50 విమానాలతో విరుచుకుపడ్డది ఇజ్రాయెల్, అమెరికా కలిసి. అనేక స్థావరాలు ధ్వంసం చేశారు. అట్లాగే B-2 బాంబర్లతో ప్రత్యేకించి బంకర్ బస్టర్ బాంబులతో అండర్ గ్రౌండ్‌లో ఉన్నటువంటి వాటిని కూలగొడుతున్నారు. ఇంకో వైపున సైనిక బలగాలను అక్కడికి తీసుకొస్తున్నారు. మెరైన్స్‌ని వీళ్ళందరిని. అందుకోసం ఈ గ్యాప్‌ని వినియోగించుకుంటోంది అమెరికా. ఓ రకంగా చెప్పాలంటే నీరసపడకుండా తన సైన్యానికి జవసత్వాలివ్వడం కోసం చిన్నపాటి గ్యాప్ అమెరికా ఇస్తోంది. ఇంకో 10 రోజుల కాల్పుల విరమణ వెనకాల కాల్పుల విరమణేం గాదు. ఆయిల్ క్షేత్రాల మీదన పవర్ సెంటర్‌ల మీద దాడి ఇంకొక 10 రోజులు వాయిదా వేసుకుంటున్నట్టు చెప్పుకొచ్చాడు ట్రంప్.